రెండు విడతల సర్పంచ్ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక రేపు చివరి విడత మూడో విడత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గెలిచినటువంటి ఆ సర్పంచ్ అభ్యర్థులు ఓడిపోయిన వారిపైన, ఓడిపోయినటువంటి ఆ సర్పంచ్ అభ్యర్థులు గెలిచిన వారిపైన పార్టీలకు సంబంధించి పగలు పెంచేసుకొని దాడులకు ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఎల్లారెడ్డి దగ్గర సోమవారపేట దగ్గర ఒక సర్పంచ్ తమ్ముడు ఓడిపోయినటువంటి ఆ సర్పంచ్ అభ్యర్థిపైకి ట్రాక్టర్ను ఎక్కించి ఏకంగా ప్రాణాలు తీయబోయాడు. నిన్న ఉదయాన్నే సంఘటన చోటు చేసుకుందో లేదో సాయంత్రానికల్లా పెద్దపల్లి జిల్లా అంతర్గాం టీటీఎస్లో తన గెలిచినటువంటి అభ్యర్థి విజయోత్సవ ర్యాలీ అంటే కొంతమందితో కలిసి ఇంటింటికి తిరుగుతూ వారందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఉండగా రెండో విడత ఎన్నికలు జరిగాయి ఇక్కడ. సో ఆ గెలిచినటువంటి అంగోత్ రవినాయక్ అనేటువంటి ఆ వ్యక్తి పైన ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థి దీట్ల శంకర్ రెడ్డి, ఆయన వర్గీయులు, ఆ తర్వాత అక్కడ జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి పూదరి సత్యనారాయణ ఇద్దరు కూడా కలిసి చాలా విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. అది జనరల్ స్థానాల్లో ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రవినాయక్ ఎలా గెలుస్తాడు అనేటువంటి ఒక కక్షతోనే ఈ రకమైన దాడులు జరిపారు అని చెప్పేది ఆ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందినటువంటి రవినాయక్ చెప్తున్నమాట. సో రవినాయక్ పై దాడిని పెద్ద ఎత్తున అక్కడ గ్రామస్తులు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి అంతా కూడా ఈ హైటెన్షన్ వాతావరణం మధ్యలోనే ఆ గ్రామం అంతా కూడా అనేక రకాల చర్చనీయాంశంగా మారింది. సో విజయోత్సవ ర్యాలీలో భాగంగా అక్కడ గెలిచినటువంటి అంగోత్ రవినాయక్ ఇంటింటికి తిరుగుతూ నేను సర్పంచ్గా గెలిచాను, మీ సపోర్ట్ నాకు కావాలి, గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి అందరి దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బలపరిచిన అభ్యర్థి దీట్ల శంకర్ రెడ్డి, ఆయన వర్గీయులు, ఆయన జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి పూదరి సత్యనారాయణ, ఆయనకు సంబంధించిన వర్గీయులు. సో రవినాయక్ పైన చాలా పెద్ద ఎత్తున దాడికి పాల్పడడం, ఆయన కొట్టడం, మారణాయుధాలు, కర్రలు, కత్తులు, గొడ్డలతో కూడా చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. సో ఒకసారి అక్కడ నిన్న సాయంత్రం సమయంలో అర్ధరాత్రి వరకు జరిగినటువంటి ఈ వాగ్వాదానికి సంబంధించిన విజువల్ చూద్దాం. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందనేది. విజువల్లో చూస్తున్నాం ఒక అటు రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో సర్పంచ్ పైన దాడి చేశారంట. సర్పంచ్ పైన ఏకంగా కత్తులు, గుడ్డలు, మారణాయుధాలతో చంపేస్తామని బెదిరింపులకు కూడా పాల్పడ్డట్టుగా ఆ సదరు సర్పంచ్ ఎవరైతే ఇప్పుడు గెలుపొందినటువంటి వ్యక్తి రవినాయక్ కూడా చెప్తున్న మాటలు కనబడుతోంది. సో ప్రజెంట్ ఆ విజువల్స్లో చూస్తూ ఉంటే ఎంతటి ఎక్స్ట్రీమ్గా గొడవ జరిగింది. ఒక అటువైపు 10 మంది, ఇటువైపు 10 మంది, ఎటువంటి తగాదాకు దిగ, ఎటువంటి వాగ్వాదం దిగ అర్థమవుతోంది. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు ఫోన్ లైన్లో. చంద్రశేఖర్, ఏం జరిగింది? వరుస సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి. సర్పంచ్ ఎన్నికలు అయిపోయాయి, అభ్యర్థులు గెలుస్తున్నారు, ఓడిపోయిన వారు మళ్ళీ ప్రజల మద్దతు ఎలా కూడగట్టాలో ప్రయత్నం చేయాలి, గెలిచిన వారు వాళ్ళపైన ఒక పెద్ద బాధ్యత ఉందని చెప్పి గుర్తుపట్టి దాన్ని అనుగుణంగా ముందుకు వెళ్ళాలి. కానీ ఈ రకమైన తగాదాలు ఇంకా జరుగుతున్నాయి. ఏకంగా ప్రాణాలు తీస్తూ ఉన్నారు, ప్రాణాలు తీస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ సంఘటనపై అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ నెల 14వ తేదీన జరిగిన తర్వాత చాలా ప్రాంతాల్లో గొడవలు, కక్షలు, కార్పణ్యాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఎల్లారెడ్డిపేటకు సంబంధించినటువంటి సోమర్పేట ఘటన మరచిపోకముందు అక్కడ సర్పంచ్ విజయం సాధించినటువంటి వ్యక్తులు ఓడిపోయినటువంటి వారి ఇంటి మీద ట్రాక్టర్తో ఢీకొట్టించి దాడి చేసే ప్రయత్నం చేయడం జరిగింది. అది తీవ్ర ఉద్రిక్తకు దారితీసినటువంటి పరిస్థితి విదితమే. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా అంతర్గాం టీటీఎస్ కు సంబంధించిన గ్రామ పంచాయతీ అభ్యర్థిగా అది జనరల్ స్థానము, దానిలో రవినాయక్ అనేటువంటి వ్యక్తి విజయం సాధించడం జరిగింది. దానిలో భాగంగా ఇంటింటికి తిరిగి కృతజ్ఞతలు తెలుపుదామని చెప్పేసి అనిల్ రెడ్డి ఇతరులతో కలిసి పర్యటిస్తున్నాడు సోమవారం సాయంకాలం. దీంతో ఒక్కసారిగా ఎవరైతే సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినారో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేయడం జరిగింది. తీవ్రంగా దూషిస్తూ మీరు ఇలా నిల్చుండి గెలుస్తారా, మీరు ఎలా చేస్తారో చూద్దాం అనుకుంటూ దాడి చేసినటువంటి ఘటన సంచలనం రేకెత్తించింది. దీనిలో తీవ్ర గాయాలైనటువంటి వీరికి మద్దతుగా స్థానికులు రంగంలోకి దిగారు. అక్కడే సెంటర్ దగ్గర ఆందోళన చేపట్టడం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు మనోజ్. ఇంకా చాలా ప్రాంతాల్లో
తక్కువ అతి స్వల్ప మెజార్టీ తేడాతోని ఫలితాలు వెల్లడైనటువంటి ప్రాంతాల్లో సైతం ఒక హై టెన్సివ్ సిచ్యువేషన్ నెలకొంది. ఇది పెద్దపల్లి జిల్లాగా కాదు, ఓవరాల్ గా చాలా ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో తిమ్మాపూర్ మండలం పొలంపల్లి గ్రామానికి సంబంధించి అయితే 3 ఓట్ల తేడాతోని విజయం సాధించారు. సాధించిన తర్వాత మళ్ళీ రీకౌంటింగ్ వెళ్ళారు. రీకౌంటింగ్ వెళ్ళినటువంటి క్రమంలో 5 ఓట్లు తేడా వస్తున్నాయని ప్రకటించడంతో ఒక్కసారిగా అక్కడ గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కౌంటింగ్ సెంటర్కి వెళ్లారు. దీనిలో తీవ్ర ఉద్రిక్తత దారితీసింది. ఆ తర్వాత పోలీస్ బలగాలు మోహరించి లాఠీచార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి. నాయకులు దాడికి పాల్పడ్డారు అని అంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు దాడికి పాల్పడ్డారంటే అధికార బలంతోనేనా? అట్ ది సేమ్ టైం అది జనరల్ స్థానం. ఆ జనరల్ స్థానంలో ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన రవినాయక్ అనేటువంటి ఒక వ్యక్తి గెలుపొందడం సహించకనే దాడికి పాల్పడ్డారా? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది రాజకీయ హక్కుగా గుర్తించాల్సి ఉంటుంది. ఓటు హక్కు, పోటీ చేసే హక్కు, ప్రచారం చేసుకునే హక్కు, ఇట్లా పలు 6 రకాల హక్కులు కల్పించడం జరిగింది భారత రాజ్యాంగం. దీనిలో భాగంగానే అంతర్గా మండలం టిటిఎస్ ప్రాంతానికి సంబంధించి జనరల్ స్థానం నుంచి రవి నాయక్ పోటీ చేసి విజయం సాధించడం, గ్రామస్తులు ఆయనకి అండగా నిలవడం, పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడంతోనే విజయం సాధించడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేకుండా అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే చాలా ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. పోలీస్ యంత్రాంగం కూడా ఒకటే చెప్తుంది, ప్రీ పోల్ అంటే ఎన్నికలకు ముందు ఎలాంటి సిచ్యువేషన్, టెన్సివ్ సిచ్యువేషన్ ఉంటుందో ఎన్నికల ఫలితాల తర్వాత సైతం మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి మేము గమనించాము. దానికి సంబంధించి దిగువ స్థాయి అధికారులకు సైతం ఆదేశాలు జారీ చేశామని చెప్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి గ్రామాల్లో ఉంది. కక్షలు, కార్పణ్యాలకు నిలయంగా మారే ప్రమాదం ఉందని చెప్పి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనోజ్, అంటే ఈ సంఘటన పైన అక్కడ రవినాయక్ ఏం కంప్లైంట్ ఇచ్చాడు? అంటే పోలీసులకు ఫిర్యాదు నిందా? ఇంత పెద్ద ఎత్తున 10 మంది ఒకవైపు, ఇంకో 10 మంది ఇంకో వైపుగా దాడి చేస్తున్న క్రమంలో ఆ సదరు సర్పంచ్ పోలీసులకు కంప్లైంట్ చేశారా? ఖచ్చితంగా. గత రాత్రి మారణాయుధాలు, ఇతర ఆయుధాలతో తీవ్రంగా దూషించుకుంటూ ఒక్కసారిగా గుంపుగా వచ్చి రవినాయక్ పైన దాడి చేసినటువంటి ఘటనలో రవినాయక్ తో పాటు అతని పక్కన ఉన్నటువంటి అనిల్, ఇతరులకు కూడా గాయాలయ్యాయి. దీనిలో భాగంగా పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు అందింది. పోలీసులు రంగంలోకి దిగారు, దాన్ని చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం మీద వారు ఒక్కసారిగా ఆందోళన సైతం చేపట్టి మాకు రక్షణ కల్పించండి, ఇలాంటి ఘటనలు చేస్తే మేము చూస్తూ ఊరుకోము అని చెప్పేసి రవినాయక్ మద్దతుదారులు సైతం అంతే ఆగ్రహంతో చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం మీద 2 వర్గాలుగా విడిపోయారు. 2 వర్గాలుగా విడిపోయినటువంటి నేపథ్యంలోనే తమ వర్గం ఆధిపత్యం ఉండాలంటే తమ వర్గం ఆధిపత్యం ఉండాలని చెప్పేసి ఒక్కసారిగా పోటాపోటీగా రంగంలోకి దిగినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. అక్కడ సర్పంచ్ అభ్యర్థి తమ్ముడు దాడి చేసిన దాంట్లో, లేకపోతే ట్రాక్టర్ ఎక్కించిన దాంట్లో ఆ సర్పంచ్ అభ్యర్థితో పాటుగా, ఓడిపోయిన అభ్యర్థితో పాటు కొంతమంది గాయాలయ్యాయి. ఇక్కడ ఈ సంఘటనలో కాంగ్రెస్ నాయకులు చేసిన దాడులు ఎవరికైనా గాయాలయ్యాయా? ఇరు వర్గాలకి స్వల్ప గాయాలయ్యాయి. వీరికి మాత్రం రవినాయక్ తో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం, ఎందుకంటే వీళ్ళు కేవలము ప్రజలు ఎవరైతే. చంద్రశేఖర్, ఒక్క నిమిషం ఆ సదరు సర్పంచ్ రవినాయక్ మనకు ఫోన్లో అందుబాటులోకి వచ్చి ఆయనతో మాట్లాడతాను ఒకసారి నేను. రవినాయక్ గారు నమస్తే. గుడ్ మార్నింగ్ అండి. రైట్, ఏం జరిగింది అసలు? నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది? మీ పైన దాడికి ప్రయత్నం చేశారని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మీ పైన అపోజిషన్లో పోటీ చేసిన దీట్ల శంకర్ రెడ్డి అండ్ జిల్లా అధికార ప్రతినిధి పూదర్ సత్యనారాయణ మీపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? అక్కడ పెద్ద ఎత్తున ఇటువైపు 10 మంది, అటువైపు 10 మంది ఉండి ఒకరికొకరు తోపులాట, ఆ వాగ్వాదము, మీపై మారణాయుధాలతో కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారన్నట్టుగా తెలుస్తోంది. ఏం జరిగింది? అదే అండి, యాక్చువల్లీ ఏమైందంటే నిన్న వచ్చినటువంటి మన సండే రోజు వచ్చిన రిజల్ట్స్ లో నేను 78 ఓట్లతో నా సమీప ప్రత్యర్థి గీట్ల శంకర్ రెడ్డి మీద గెలవడం జరిగిందండి. దాని తర్వాత నేను మన స్థానిక ఎమ్మెల్యే మక్కర్ సింగ్ గారి ఆశీస్ కోసం వెళ్ళడం జరిగింది. వారితో మాట్లాడడం జరిగింది. వారు కూడా మాకు సహకరించి అభివృద్ధి కోసం తోడ్పడతామని చెప్పారు. దాని తర్వాత ఏమైందంటే మొన్న రిజల్ట్ వచ్చిన కారణం బీఆర్ఎస్ పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థిగా ఉన్నారా? లేదండి, నేను బీఆర్ఎస్ గురించి ఏ పార్టీ కాదు, నాది ఇండిపెండెంట్ గా చేసిన. అంటే మా ఫాదర్ కాంగ్రెస్ డైరెక్టరే, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల మల్టిపుల్ మెంబర్స్ పోటీ చేయడం జరిగింది. నేను కూడా నిన్ననే ఎమ్మెల్యే గారిని కలిసినాం. కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం ప్రస్తుతం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అని ఏం లేదు, మేము ఇండిపెండెంట్ గా చేసినాం. ఎందుకంటే ఇక్కడ ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంటుంది. మక్కర్ సింగ్ గారు కూడా
ఎవరైనా సరే గెలిచినా ఒకటే అని చెప్పి చెప్పడం జరిగింది. మా టీం వర్క్తో మేము గెలిచి నిన్న వారిని కలవడం జరిగింది, వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అందరం